అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గారిని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ రీసెంట్గా నేను పిఎల్ఐ స్కీమ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఎలా వేసుకున్నాను, దాంట్లో ఎంత ఆదాయం వస్తుంది, మన వాళ్ళంతా ఈగర్గా అడిగారు కూడా. పోస్ట్ ఆఫీస్ సెక్యూర్ సేవింగ్ స్కీమ్స్లోనే పీపీఎఫ్, పిఎల్ఐ ఈ రెండింటికి కంపారిజన్ చేస్తూ పీపీఎఫ్లో ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, పిఎల్ఐలో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, పీపీఎఫ్ ఎవరికి ఎలిజిబుల్, పిఎల్ఐ ఎవరికి ఎలిజిబుల్, ఎవరు ఏ స్కీమ్ తీసుకుంటే ఎంత ఆదాయం వస్తుంది, లేదు రెండిట్లో మనం సేవ్ చేస్తే దేంట్లో సెక్యూరిటీ ఎంత మేరకు ఉంది, దేంట్లో ఎక్కువ ఆదాయం వస్తుంది, ఏది ఎవరికి వెసులుబాటు ఉంటుంది అనేది కొంచెం క్లియర్గా వివరించేద్దాము. దట్టు వేరే వాళ్ళు అడిగారనమాట, మీరు పీపీఎఫ్ వేసుకున్నారు, పిఎల్ఐ వేసుకున్నారు, రెండు ఎందుకు వేసుకున్నారు, దానివల్ల బెనిఫిట్ ఏంది అనేసి. ఫస్ట్ కొంచెం బ్రీఫ్గా పీపీఎఫ్ గురించి చెప్పేస్తాను, నెక్స్ట్ పిఎల్ఐ చెప్తాను, ఎందుకంటే ఆల్రెడీ వీడియో చేసి పెట్టినాను. పీపీఎఫ్ వచ్చి మామూలుగా ప్రతి ఒక్కళ్ళు 19 ఇయర్స్ దాటినాక అప్ టు 60 ఇయర్స్ వరకు ఎవరైనా ఇండియన్ సిటిజన్ పీపీఎఫ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. దీని డ్యూరేషన్ 15 సంవత్సరాలు అనమాట. మనకి దీంట్లో డబ్బులు వచ్చి సంవత్సరానికి ఒక్కసారైనా వేసుకోవచ్చు, లేదా ప్రతి నెల అయినా వేసుకోవచ్చు. అంటే సంవత్సరానికి 12 నెలలు వేసుకోవచ్చు. మినిమం 500 నుంచి మ్యాక్సిమం 1,55,000 వరకు ఇందులో అమౌంట్ వేసుకోవచ్చు. దీంట్లో ఉండేటువంటి ప్లస్లు ఫస్ట్ చెప్తా. ప్లస్ వచ్చి దీంట్లో వచ్చి ఇంట్రెస్ట్ కాంపౌండ్ అవుతుంది. అంటే ప్రతి సంవత్సరం కట్టినటువంటి మన డబ్బుల్ని నెక్స్ట్ ఇయర్కి వడ్డీ అసలు కలిపేసి అసలుగా కలిపి దానికి వడ్డీని లెక్కించడం జరుగుతుంది. దీన్ని వడ్డీ, చక్ర వడ్డీ, బారు వడ్డీ అంటాము. సో పీపీఎఫ్లో మనకునేటువంటి బెనిఫిట్ ఇదనమాట. మనము ఇంకొక వెసులుబాటు ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారైనా వేయచ్చు, లేదంటే సంవత్సరానికి 12 నెలలనే వేయచ్చు. అది మన ఇష్టం. సంవత్సరానికి ఒక్కసారి కంపల్సరీ వేయాలా, ఇన్నిసార్లు వేయాలనేది రూల్ లేదు. ఎంతవరకు లిమిట్ అనేది 1,55,000 వరకు లిమిట్. సంవత్సరానికి ఒకసారి. ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. దీంట్లో మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్, మనం కట్టేటువంటి డబ్బుకి భద్రత, గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంటుంది. 7.1% ఇప్పుడైతే ఇంట్రెస్ట్ యాడ్ అవుతా ఉంది. మన పిల్లలకి అంటే మన మగ పిల్లలకి మనం సేవింగ్స్ చేయాలా, వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ అవసరాలకి. అంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, 4-5 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు, లేదా పుట్టిన పిల్లలు ఉన్నారు, ఒక 15 ఏళ్ళ తర్వాత వాళ్ళకి బల్కీ అమౌంట్ రావాలని పేరెంట్స్ అనుకుంటే ఎవ్రీ ఇయర్ 1,55,000 లేదా నెలకు ఒక 12,500 వాళ్ళ పీపీఎఫ్ అకౌంట్లో మన పేరు మీద, అంటే తల్లి తండ్రి ఇద్దరు ఎవరి పేరు మీదైనా పీపీఎఫ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకొని బిడ్డని గార్డియన్ అంటే పిల్లల్ని నామినీగా పెట్టుకొని వాళ్ళ కోసం అయితే మనం సేవ్ చేసి వేయచ్చు అనమాట. నెక్స్ట్ దీంట్లో ఒక 3 ఇయర్స్ తర్వాత లోన్ ఫెసిలిటీ ఉంటుంది. దానికి మనం మనకి ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ కన్నా జస్ట్ 1% యాడ్ చేసి లోన్ కూడా ఇస్తారు. సో పీపీఎఫ్లో ఉండేటువంటి బెనిఫిట్స్ ఇది. నెక్స్ట్ లాసెస్, దీంట్లో మనం కడుతున్నంత వరకే కౌంట్ చేస్తారు. కానీ ఇన్ కేస్ మనం కట్టలేని పరిస్థితి, లేదా మనకి ఏదైనా రిస్క్ అయినప్పుడు దాన్ని కౌంట్ కింద తీసుకోరు. మనం ఎంతైతే కడతామో అంత డబ్బులే మనకి రిటర్న్ వస్తుంది అనమాట. ఇంకే విధమైన సెక్యూరిటీ లేదు. కాకపోతే దీంట్లో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఉంది. పిల్లల భవిష్యత్తు కోసం మనం వేసి పెట్టే ప్రతి రూపాయి మన పిల్లలకి కాంపౌండ్ అయి వస్తుంది. నెక్స్ట్ పిఎల్ఐ గురించి, ఇంకా ఇందులో ఎవరెవరు ఎలిజిబుల్, ఏమేమి ప్రూఫ్స్ ఇవ్వాలి మనము ఈ యొక్క పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే. ఎవరైతే మేజర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి 60 ఏళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబులే. వాళ్ళ ఆధారు, పాను, ఒక 2 ఫొటోస్ ఇస్తే చాలు. ఏ పోస్ట్ ఆఫీస్లో అయినా లేదా ఏ బ్యాంక్లో అయినా, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టర్లో అయినా ఈ యొక్క పీపీఎఫ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఎడ్యుకేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు. నెక్స్ట్ పిఎల్ఐ గురించి చెప్తాను. పిఎల్ఐ అనేది పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. మన యొక్క భారతదేశంలో ఉండేటువంటి పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి తపాలా ఇన్సూరెన్స్ బీమా అనమాట. సో ఫస్ట్ ఇది వచ్చి పోస్ట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకే ఇష్యూ చేశారు. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి, నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్లో ఎంప్లాయీస్కి, వీళ్ళందరికీ ఇవ్వడంతో పాటుగా ఇప్పుడు వచ్చి ఎవరైతే ఎడ్యుకేటెడ్, ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క డిగ్రీ, ప్రొవిజనల్ సర్టిఫికేటు, ఆధారు, పాను, ఫోటో ఇస్తే ఈ యొక్క పిఎల్ఐ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది కట్టుకోవచ్చు అనమాట. సో ఈ ఇన్సూరెన్స్ స్కీమ్లో ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే, మనకి మనం కట్టిన డబ్బుకు భద్రత, బీమా కవరేజు, బోనస్ ప్లస్ రిబేటు, ఇవన్నిటితో పాటుగా ఈవెన్ డెత్ బెనిఫిట్ కూడా ఉంటుంది. పిఎల్ఐలో ఉండేటువంటి ఈ యొక్క ఆదాయాలు ఇవి 5 రకాలు. ఒక పీపీఎఫ్లో మనం కట్టిన దానికి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వేసి మనం ఎంత కడతామో అంత మనకి 15 ఏళ్ళ తర్వాత వస్తుంది. పిఎల్ఐలో మనం ఉన్నంత వరకు మనం డ్యూరేషన్ ఎంత పెట్టుకుంటాం, ఎంత చిన్న వయసు నుంచి మొదలుపెట్టి ఎంత ఎక్కువ డ్యూరేషన్ పెట్టుకుంటే అంత ఎక్కువ డబ్బులు అయితే మనకి ఈ యొక్క పిఎల్ఐ ఇన్సూరెన్స్లో వస్తుందండి.
డ్యూరేషన్ తక్కువ పెట్టుకుంటే బోనస్ తక్కువ వస్తుంది, డ్యూరేషన్ పెంచుకున్నామంటే బోనస్ ఎక్కువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 సంవత్సరాల వ్యక్తి కనుక పిఎల్ఐ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు అంటే ప్రతి నెల అతను 434 రూపాయలు, 1 లక్ష రూపాయల ఇన్సూరెన్స్కి తను కడతాడనమాట. 434 రూపాయలు నెలకు ఒక్కసారి పే చేస్తా అతను 20 సంవత్సరాల డ్యూరేషన్ కనుక పెట్టుకున్నాడు అంటే అతను వేసుకున్నటువంటి లక్షకి 1,00,000 రూపాయల అక్షరాల బెనిఫిట్గా వచ్చి 2 lakhs డబ్బులు అయితే అతను తీసుకుంటాడు. నెలకు అతను 434 రూపాయలు పే చేయటము. సో అతను కంపల్సరీ 1 lakh ప్రీమియం తీసుకున్నాడు, 20 years డ్యూరేషన్ పెట్టుకున్నాడు, తక్కువ ఏజ్లో అంటే 30 yearsలో. 30 years కన్నా ఇంకా తక్కువ అయితే ఇంకా తక్కువ ప్రీమియము తను కట్టాల్సి వస్తుంది. కానీ ఎవ్రీ ఇయర్ 5,200 రూపాయలు లక్షకి బోనస్ అయితే వస్తుందండి. సో ఇతను ఉన్న ఇన్ కేస్ ఏమన్నా ఇదైనా కూడా అతను వేసుకున్నటువంటి ఇన్సూరెన్స్ ప్లస్ దానికి ఉన్నటువంటి సమాజ్యూరు రిస్క్ కవరేజ్ అన్నీ వాళ్ళ ఫ్యామిలీకి అయితే వస్తాయన్నమాట. మనిషి ఉన్నా లేకపోయినా ఆ యొక్క బెనిఫిట్స్ అన్ని ఫ్యామిలీకి అందేటువంటి స్కీమే పిఎల్ఐ లైఫ్ ఇన్సూరెన్స్. కాకపోతే ఇందులో ఓన్లీ గ్రాడ్యుయేషన్స్ అంటే ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి పట్టణాల్లో ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఈ యొక్క పిఎల్ఐకి పీపీఎఫ్కి డిఫరెన్స్ ఏంటి అంటే పీపీఎఫ్ ఎంత మనం వేస్తామో అంత మనకి వడ్డీ చక్రవడ్డీ కలిపి మనకు వస్తుంది. ఇన్ కేస్ మనకి ఏదైనా రిస్క్ అయినా డెత్ అయినా కూడా మనకి ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉండదు. పిఎల్ఐలో మనం కట్టిన డబ్బు భద్రత ఉంటుంది, దానికి బోనస్ వస్తుంది. నెక్స్ట్ దానికి సెక్యూరిటీ మనము ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంటుందన్నమాట. సో ఈ రెండిట్ల కంపారిజన్ ఇది. ఇంకా ఎందులో ఆదాయం ఎక్కువ వస్తుంది అండి కంపేరింగ్ టు పిఎల్ఐ, పీపీఎఫ్లో ఆదాయం మంచిగానే వస్తుందండి. కానీ మనము ఎంత కడితే దానికి మాత్రమే ఆదాయం వస్తుందన్నమాట. పిఎల్ఐలో మనం ప్లాన్ పెట్టుకుంటున్నాము, మధ్యలో అది కట్టలేక రిస్క్ అయినా కూడా మన యొక్క సమాజ్యూరు ప్లస్ బోనస్ లాయల్టీస్ అన్నీ మనకు వస్తాయి. ఎవరికి ఏది కావాలంటే మాకు డబ్బులు పీపీఎఫ్లోనే కావాలా, నాకు వేరే ఇన్సూరెన్స్లు ఉన్నాయి, నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, నాకు ఈ ఇన్సూరెన్స్ వద్దు అనేవాళ్ళు పీపీఎఫ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. టర్మ్ ఇన్సూరెన్స్ కాదు, నేను కట్టిన డబ్బు నాకు రిటర్న్ రావడంతో పాటుగా నాకు సెక్యూరిటీ ఉండాలా అనుకునే వాళ్ళు పిఎల్ఐ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవచ్చు. దీనికి ఎన్ని లక్షలైనా తీసుకోవచ్చు అండి. 50,000 నుంచి 50,000, 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఎంత తీసుకుంటే అంత ఫిక్స్డ్ అమౌంట్ మనం నెల నెల కట్టచ్చు, 3 నెలలకు ఒకసారి కట్టచ్చు, 6 నెలలకు ఒకసారి కట్టచ్చు, సంవత్సరం కూడా కట్టచ్చు అనమాట. కాకపోతే మనం కట్టిన డబ్బుకి ఎవ్రీ 1,000 రూపీస్కి 58% బోనస్గా మనకి యాడ్ చేసుకుని మనకైతే అమౌంట్ రిటర్న్ వస్తుంది, బోనస్ వస్తుంది. మన యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్ని లక్షలకి అనేది ఆ డబ్బులు వస్తుంది. కాకపోతే ఇందులో ఎంత డ్యూరేషన్ ఎక్కువ పెంచుకుంటామో, ఎంత తక్కువ వయసులో మొదలు పెడతామో దాన్ని బట్టిచ్చే మన యొక్క ఆదాయం అనేది ఆధారపడి ఉంటుంది. సో మీకు ఎవరికన్నా పీపీఎఫ్ ఎక్కడ తెలుసుకోవాలా, పిఎల్ఐ ఇన్సూరెన్స్ ఎలా కనుక్కోవాలంటే పిఓ ప్లే స్టోర్లో వెళ్ళి పీపీఎఫ్ గురించి పిఓ అనేసి ఒక యాప్ ఉంటుందండి, ప్లే స్టోర్లో ఓపెన్ చేసుకోండి. ఈ యొక్క పిఎల్ఐ గురించి అయితే పిఎల్ఐ ఇన్సూరెన్స్ అని కొట్టండి ప్లే స్టోర్లో, మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మన యొక్క ఎంప్లాయీస్, ఎడ్యుకేటర్స్ వీళ్ళకి అందరికీ ఎండోమెంట్ స్కీమ్ అని అయితే మీరు ఒకసారి ఫీడ్ చేయండి. ఇన్సూరెన్స్లో ఎండోమెంట్కి వెళ్ళారు అంటే మన ఏజ్, మన డేట్ ఆఫ్ బర్త్, మన డీటెయిల్స్ కనుక దాంట్లో అడిగినట్టు ఎంటర్ చేసామంటే మనకి ఎంత ఈఎంఐ అంటే నెల నెల ఎంత కట్టాలా, 6 నెలలకు ఒకసారి ఎంత కట్టాలా, ఎన్ని సంవత్సరాల డ్యూరేషన్కి ఎంత కట్టాలా, మనకు డ్యూరేషన్ తగ్గే కొద్దీ ఇన్సూరెన్స్ ప్రీమియం పెరుగుద్ది, డ్యూరేషన్ పెరిగే కొద్దీ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గుద్ది, ఏజ్ పెరిగే కొద్దీ ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ పెరుగుద్ది, ఏజ్ తగ్గే కొద్దీ ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ కూడా తగ్గుద్ది అనమాట. అందుకని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 19 years తర్వాత మ్యాక్సిమం ఒక 20-25 years డ్యూరేషన్ పెట్టుకొని ఇన్సూరెన్స్ వేసి పెట్టుకున్నాము అంటే తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్తో మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చండి. కాకపోతే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎలిజిబుల్. మరి ఎలా మేమందరం వేసుకోవాలనుకున్నాం అంటే మీరు ఎప్పుడైతే రూరల్ ఏరియాలో ఉంటారో అంటే టౌన్ సర్కమ్స్టాన్సెస్ కాకుండా, సిటీస్ కాకుండా ఎవరైతే రూరల్లో ఉంటారో వాళ్ళకు ఒక ఆధారు వాళ్ళ ప్రూఫ్ తీసుకొని రూరల్లో ఉండే వాళ్ళకైతే ఈ యొక్క ఆర్పిఎల్ఐ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేటువంటి స్కీమ్ అయితే అవైలబిలిటీ ఉంది. వాళ్ళకి డిగ్రీతో పని లేదు. కాకపోతే బోనస్ కంపేరింగ్ టు అర్బన్ వాళ్ళకన్నా తక్కువ ఇస్తుంది. మనకి 58% ఇస్తే అక్కడ 48% ఇస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క ఎంప్లాయీస్ కాదు, వాళ్ళ అన్ఎంప్లాయీస్ అంటే వ్యవసాయం చేసేటువంటి కుటుంబాలకి ఎటువంటి రిస్క్ అయినా మనం ఆర్థిక భరోసా ఇవ్వాలని పోస్టల్ లైఫ్ సర్వీసెస్ వాళ్ళు ఇచ్చేటువంటి
స్కీమ్ అనమాట. సో మీరు టౌన్లో ఉన్నారా, పల్లెల్లో ఉన్నారా దాన్ని బట్టించి, ఈవెన్ టౌన్లలో సిటీల్లో ఉన్న మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా వేసుకోవచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీ అయినా వేసుకోవచ్చు, పార్ట్ టైం వర్క్ చేసే వాళ్ళైనా వేసుకోవచ్చు, హౌస్ వైఫ్స్ అయినా డిగ్రీ చేస్తున్నా కూడా వేసుకోవచ్చు. నేను కూడా ఈ యొక్క పిఎల్ఐ స్కీమ్ వేసుకొని రన్ చేస్తున్నాను, పీపీఎఫ్ కడుతున్నాను అనమాట. సో ఎందుకు ఈ రెండు రన్ చేసుకున్నారంటే పీపీఎఫ్ నా బాబు కోసమని నేను వేసుకున్నాను. నేను స్టార్ట్ చేసి కూడా అరౌండ్ 6-7 ఇయర్స్ అయిపోయింది అనమాట. ఆయన హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి ఎంతో కొంత నేను దాచిపెట్టుకుని బాబుకి హయ్యర్ ఎడ్యుకేషన్ పనికి రావడం అట్లనేసి. ఇంకా ఇన్సూరెన్స్ వచ్చి నాకు తెలిసింది లేట్గా తెలిసింది, కానీ తెలిసింది ఒక 2 lakhs అయితే వేసానండి. సో నా ఏజ్ని పట్టించి నాకు ఈఎంఐ ఎంత నేను మంత్లీ పెట్టుకున్నాను అనమాట. ఎట్లా పోస్ట్ ఆఫీస్లో అమౌంట్ కట్టిన పోతాను కదా అని ఈఎంఐ మంత్లీ పెట్టుకొని మంత్లీ ఒక 13 yearsకి అయితే నేను వేసుకున్నాను. సో మీకు కొంచెం అర్థం కావటం కోసమని నేను ఒక కంపారిజన్ ఒకటైతే చూపెట్టేస్తాను. అది చూసుకొని మీరు ఏది బెటర్గా ఉంటుంది, మీరు ఏది ఎలిజిబుల్ లేదా అది ఇది వేసుకుంటామన్నా మీ ఇష్టం అనమాట. ఎందుకంటే పీపీఎఫ్లో మనం నెలకు ఒక్కసారైనా కట్టుకోవచ్చు, సంవత్సరం మొత్తానికి ఒక్కసారైనా కట్టచ్చు, లేదా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వేసుకోవచ్చు, లేదా ఇన్ కేసు 1 సంవత్సరం వేయకపోయినా మరుసటి నెలలో ఫైన్ కట్టుకోవచ్చు. కానీ ఇన్సూరెన్స్ అనేది రెగ్యులర్గా కట్టాలా, కట్టిన దానికి బెస్ట్ బోనస్ బెనిఫిట్స్ ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది, మన ఫ్యామిలీకి భద్రత భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. సో కంపేర్ చేసుకుని మీకు ఏది సూటబుల్ అంటే దాన్ని అయితే వేసుకోండి. నన్ను నేను పిఎల్ఐ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నన్ను అడిగారనమాట, మా పాపకి 13 years, సో ఎలిజిబుల్ అంటే లేదండి 18 పైన అంటే 19 years వాళ్ళు ఎలిజిబుల్ అంట. ఇన్ కేస్ 19-20 వాళ్ళు ఇన్సూరెన్స్ ఒక 20 years డ్యూరేషన్ పెట్టుకున్నారు అంటే వాళ్ళు ఎంతకి వేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 వేసుకుంటే 1,00,000 పైన అంటే ఏజ్ తక్కువ ఉండే వాళ్ళకి పైన వస్తుంది అనమాట. ఒక 30 years వ్యక్తి వేసుకున్నారంటే 20 years డ్యూరేషన్ పెట్టుకొని 483 ఏమో కట్టాలి నెల. 30 years ఉండే వ్యక్తి 20 years పెట్టుకొని 483 నెల కడితే 1 lakhకి 1 lakh 2 lakhs వస్తుందంట. సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం కొన్ని లింక్ అని ఇస్తాను, ఒకసారి చూసుకోండి. మనం పిఎల్ఐ పీపీఎఫ్ కంపారిజన్ చూసుకుంటున్నాము. ఒక నెలకి ఒక 2,000 లెక్కని మనం అమౌంట్ వేసుకుంటా వచ్చాము అంటే అకౌంట్ హోల్డర్ ఒక 30 years పర్సన్ అనుకోండి, 15 సంవత్సరాలకు పెట్టుకుంటే ఎంత వస్తుంది, 20 yearsకి అయితే ఎంత వస్తుంది. నేను 15 yearsకి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అతని మెచ్యూరిటీ ఒక 15 ఏళ్ళు అంటే 30 సంవత్సరాల వ్యక్తి 15 ఏళ్ళ 45 ఏళ్ళకి ఎంత వస్తుంది. పీపీఎఫ్ ఎలా కట్టాలా, పిఎల్ఐ ఎలా సేవ్ చేసుకోవాలా. పీపీఎఫ్ సంవత్సరానికి ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. అంటే వాళ్ళు మినిమం 500 నుంచి మ్యాక్సిమం 1,55,000 రూపీస్ వరకు ఎంతన్నా వేసుకోవచ్చు. ఇందులో మనకి అన్లిమిటెడ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది పీపీఎఫ్లో ఉండేటువంటి బెనిఫిట్. ఇంకా పిఎల్ఐకి వచ్చే లోపల మనము నెల కట్టచ్చు, 3 నెలలకోసారి కట్టచ్చు, హాఫ్ ఇయర్లీ కట్టచ్చు, ఇయర్లీ కూడా కట్టుకోవచ్చు అనమాట. ఇంకా దీంట్లో నాట్ ఫిక్స్డ్ ప్రీమియం, మనం పీపీఎఫ్ మన ఇష్టం అన్నాను కదా, మనం ఇంతే కట్టాలని లేదు. కానీ పిఎల్ఐలో మాత్రం ఫిక్స్డ్ అమౌంట్, నువ్వు 1,00,000కి వేసుకుంటావు, 2 లక్షలకి వేసుకుంటావు, 3 లక్షలకి వేసుకుంటావు, అది నీ ఇష్టం. ఎంతకి వేసుకుంటే అంత ఫిక్స్డ్ అమౌంట్ అయితే కట్టాల్సి వస్తుంది. ఈ యొక్క పీపీఎఫ్లో డెత్ బెనిఫిట్స్ అయితే ఏమీ లేవు, మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ లేదు. కానీ పిఎల్ఐలో డెత్ బెనిఫిట్స్ ఉంది, డెత్ బెనిఫిట్స్ అవైలబిలిటీ ఉంది. సో నువ్వు 2,000 లెక్కన నెల 2,000 లెక్కన కడుతున్నావు, 15 సంవత్సరాలకి పీపీఎఫ్ కట్టావు అనుకోండి. సో 180 నెలలు అవుతుంది అనమాట, టోటల్గా 180 నెలలు అవుతుంది. సో మనం డిపాజిట్ చేసిన అమౌంట్ 3,60,000 రూపాయలు అయితే మనకి 7.1%, ఇప్పుడు ప్రజెంట్ 7.1% ఉందండి. ఇది మారిపోతూ ఉంటుందన్నమాట. నేను 7.1%కే లెక్కని చెప్తున్నాను. 2,90,913 రూపాయలు ఇంట్రెస్ట్ యాడ్ అయింది. సో 6,50,913 రూపాయలు. సో 30 సంవత్సరాల వ్యక్తి 15 ఏళ్ళు పీపీఎఫ్ కడితే అతనికి వచ్చేటువంటి అమౌంట్ నెల 2,000 లెక్కన కడితే. ఇప్పుడు పిఎల్ఐ చూద్దాం. పిఎల్ఐ ఎగ్జాక్ట్గా 2,000, 3,000 అట్లంతా ఏం రాదండి, వాళ్ళ ఏజ్ని బట్టించి ఆ యొక్క అమౌంట్ అయితే మారిపోతుంది అనమాట. సో నేను 483 అన్నాను కదా, సో అతను ఒక 30 సంవత్సరాల వ్యక్తి 230, 240 అటు మారుతూ ఉంటుంది. అందులో వచ్చి 1,960 రూపాయలు అతను ప్రీమియం పోతే 80 రూపాయలు ట్యాక్స్ పోతుంది అనమాట, జిఎస్టీ, సిజిఎస్టీ ఇట్లాంటివి పోద్ది ప్రీమియం అమౌంట్కి. సో మనకి దీంట్లో మనకు వచ్చేటువంటి బోనస్ 15 ఏళ్ళకి బోనస్ 2,73,000 రూపాయలు వస్తుంది. నేను నెల 1,058 రూపాయలు చెప్పాను కదా, సో అలా వచ్చేటువంటి బోనస్ 2,73,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు ఇన్ని లక్షలు కని పెట్టలే, ఇంత అమౌంట్ కానీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం. సో టోటల్గా మనకి బోనస్, మనం కట్టిన అమౌంట్ ఇదంతా కలిపి మనకి 6,23,000 రూపాయలు వస్తుంది.
పీపీఎఫ్లో వచ్చి మనకి 6,50,913 రూపాయలు వస్తే ఇందులో వచ్చి 6,23,000 రూపాయలు వస్తుంది. పీపీఎఫ్ మనం కట్టేనే వస్తుంది, కానీ పిఎల్ఐ మనం కట్టకపోయినా కూడా వస్తుంది. ఎందుకంటే మనం ఉన్నంత వరకు కడతాము, లేనప్పుడు కట్టలేం. దీన్ని మనము 20 సంవత్సరాలకు పెట్టుకుంటే ఎంత వస్తుందో చూద్దాం. ఇది 15 ఏళ్ళకి పెట్టాము కాబట్టి మనకి డ్యూరేషన్ తక్కువ ఉంది కాబట్టి అమౌంట్ తక్కువ వచ్చింది. అదే డ్యూరేషన్ పెంచుకున్నాము అనుకోండి, 20 సంవత్సరాలు పెంచాము అనుకున్నాం అనుకోండి, 20 years కనుక పెడితే మనం కట్టాల్సిన అమౌంట్ తగ్గుద్ది. ఆడ 2,031 రూపాయలు కట్టాం కదా, ఇక్కడ కట్టాల్సింది వచ్చి 1,445 రూపాయలే కట్టాల్సి వస్తుంది. అంటే డ్యూరేషన్ పెరిగే కొద్ది మన ప్రీమియం అమౌంట్ తగ్గిపోద్ది. డ్యూరేషన్ పెరిగితే ప్రీమియం అమౌంట్ తగ్గుద్ది. నెక్స్ట్ బోనస్ పెరుగుద్ది. బోనస్ అంటే మనకి ఎవ్రీ ఇయర్ 5,200 లెక్కన కడుతున్నాం కదా, ఎవ్రీ ఇయర్ 5,200 లెక్కన మనకి బోనస్ వస్తుంది. సో 1,00,000కి సో మనకు వచ్చేటువంటి బోనస్ పెరుగుద్ది, ప్రీమియం తగ్గిద్ది. బోనస్ వచ్చి 3,64,000 రూపాయలు అయింది. టోటల్ మనకు వచ్చేటువంటి అమౌంట్ 20 yearsకి 7,14,000 రూపాయలు అవుద్ది. సో మనకి 15 ఏళ్ళకి 6 లక్షలు అయింది కదా, 6,23,000 అయింది, 6,23,000 అయింది. అది 20 సంవత్సరాలకు వచ్చేటప్పుడు 7,14,000 అయింది. అంటే ఆల్మోస్ట్ మనకి 5-6 లక్షలు వేరియేషన్, 1.5 లక్ష దాకా వేరియేషన్ వచ్చేసింది. సో ఎందుకంటే డ్యూరేషన్ పెరగడం వల్ల. నెక్స్ట్ అమౌంట్ తక్కువ కడుతున్నాం, ఇదొకటి, అమౌంట్ తక్కువ కడుతున్నాం. అందుకని చిన్న వయసులో ఎక్కువ డ్యూరేషన్ పెట్టుకొని ఎల్ఐసి అంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాము అంటే బెనిఫిట్స్ మంచిగా ఉంటాయి. ఇందులో డెత్ బెనిఫిట్ ఒకటి మనకి ప్లస్ అవుతుందన్నమాట. పీపీఎఫ్ అలా కాదు, పీపీఎఫ్ 15 ఏళ్ళే మన టైము. ఇన్ కేస్ మనకి 15 ఏళ్ళు అయిపోయింది, మనం పెంచుకోవాలంటే ఇంకొక 5 సంవత్సరాలు పెంచుకుంటాము. పెంచుకున్నప్పుడు మనం ఇలానే కట్టుకుంటా రావచ్చు, లేదు ఉండేదాన్ని మనము ఇది చేసుకోవచ్చు అనమాట. అప్పుడు దానికి కాంపౌండ్ అవుతూ ఇంట్రెస్ట్ వస్తుంది, లేదా మామూలుగా 7.1% ఇంట్రెస్ట్ వస్తూ ఉన్నా కూడా. సో ఆల్మోస్ట్ ఇది కూడా 1 lakh అయితే రీచ్ అయిపోద్ది. సో పీపీఎఫ్లో అమౌంట్ అయితే ఎక్కువ వస్తుంది, కానీ మనకి డెత్ బెనిఫిట్ అయితే రాదనమాట. సో అందుకనేసి మనకి డెత్ బెనిఫిట్ ఉండాలా, ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలా, ఇదే అమౌంట్ పే చేయాలంటే ఎవరైనా కూడా పిఎల్ఐకి వెళ్ళిపోండి. లేదు నాకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంది, టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది అంటే మాత్రం పీపీఎఫ్కి వెళ్ళండి. మీకు ఏది వెసులుబాటు, ఏది ఇంట్రెస్ట్ ఉంటే దానికైతే వెళ్ళండి. నేను తీసుకున్నటువంటి అకౌంట్స్ నా దగ్గర నేను చూపెట్టున్నాను ఆల్రెడీ. సో ఇది వచ్చి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి, పీపీఎఫ్ అనమాట. నేను 2 కట్టుకుంటున్నాను. మీకు ఏది వీలైతే అదైతే ఫాలో అవ్వండి. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఎవరికన్నా తెలియకపోతే షేర్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా ఉంది. ఇది తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారనమాట, నాకు కూడా తెలిసేదానికి చాలా టైం పట్టింది. సో వాళ్ళకి యూజ్ అయినా, వాళ్ళకి సహాయం చేసినా మనకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. మీరు ఫస్ట్ నచ్చింది అంటే లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఏదో ఒకటి మీకు నచ్చిందా లేదా, ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా, కామెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా మీతో షేర్ చేస్తానండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలోస్ మై ఛానల్. ఓకే, బాయ్ అండి.